ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ నుండి 136వ కీర్తన మొదటి 5 చరణాలు మనం చదువుకుందాం. మొదటి లైన్ నేను చదవగా రెండవ లైను మీరు చదవండి. 136వ కీర్తన మొదటి 5 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహాత్య కార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆరాధనకు సహాయకరంగా 136వ కీర్తనను మనము చదువుకొని ఉన్నాం. ఈ దినమందు 5వ చరణమును ధ్యానం చేద్దాం. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన జ్ఞానము చేత, దేవునికి జ్ఞానము ఉంది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన తన జ్ఞానము చేత ఆకాశమును కలుగజేసెను. ఆకాశమును కలుగజేసెను. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ ఆది యందు అనే పదం ప్రాధాన్యతనే గాక ఇది అన్నిటికీ ఆరంభమనే వాస్తవాన్ని మన గమనానికి తీసుకొని వస్తుంది. అప్పటికే ఉన్న దానిలో నుండి సృష్టి పరిమాణం కలిగిందని ఇతర ప్రాచీన ప్రతులు సూచిస్తాయి. కాలచక్రములో చరిత్ర ఎప్పుడు పునరావృతం అవుతుందని వారు భావించారు. బైబిల్ అయితే చరిత్ర అనేది దేవుడు అనుగ్రహించిన లక్ష్యముతో సరళ రేఖ మార్గములో సాగిపోయేదిగా సూచిస్తూ ఉంది. దేవునికి సృష్టిని గురించిన ఒక ప్రణాళిక ఉంది. దానిని ఆయన నెరవేరుస్తాడు. సృష్టికర్తగా దేవుని పాత్ర అనే ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. ఆయన సృష్టికర్త, సృష్టి నిర్మాణకుడు, ఆయన కలగజేసిన వాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినాడు. భూమి ఆకాశములను సృజించినాడంట. ఎందుకు సృజించినాడు అంటే ఆయన సృష్టికర్త కాబట్టి సృజించినాడు. ఈ సృష్టికి కర్త ఎవరంటే దేవుడే. సృష్టికి కర్త ఎవరంటే దేవుడే. భూమి ఆకాశము కలిగిందంటే అది దేవుని కృప వల్లనే. అవునా? మనకు అర్థం కావాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో, యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో రాయబడిన మాట మనం చూస్తే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని వాక్యం చెబుతుంది. కనిపించే ఆకాశమైనా, కనిపించే భూమి అయినా,
కనిపించే సూర్యచంద్రులైనా, కనిపించేది అది ఏదైనా కావచ్చు, అది కేవలము దేవుడు కలుగజేసినాడు. తన జ్ఞానము చేత ఆయన కలగజేశాడు. తన జ్ఞానము చేత ఆయన కలగజేశాడు. ఆయన కృప నిరంతరముండునుగాక అని దేవుని వాక్యం చెబుతుంది. ఉనికి కలిగి ఉన్న వాటన్నిటికీ దేవుడే మూలం, అది గుర్తుంచుకోవాలి. మానవులు ప్రకృతి తమకై తాము ఏర్పడినవి కావు గనుక వాటి ఉనికికి కొనసాగింపు దేవుని మూలంగానే ఉన్నాయి. ఉనికి కొనసాగుతుందంటే అది కేవలం దేవుని మూలంగా మాత్రమే. ఈ సృష్టి యావత్తు కూడా నేటికి ఉందంటే అది దేవుని మూలంగా మాత్రమే అనేది మనం గుర్తుంచుకోవాలి. ప్రాణులన్నీ జీవము సరైన రీతిలో దేవునితో సంబంధము కలిగి ఉన్నాయి. ఆయన మీద ఆధారపడితే అవన్నీ మేలుకరమైనవే అనే సంగతిగా జ్ఞాపకం చేస్తుంది. ఏదేమైనా దేవునితో సంబంధము కలిగి ఉన్నదేది కూడా ఆయన వల్ల మాత్రమే, ఆయన ద్వారా మాత్రమే జీవించుచున్నాయి. కాబట్టి ఆయన మీద ఆధారపడవలసిన విషయము ఎంతైనా ఉంది అనేది గుర్తుంచుకోవాలి. జీవము గల మనస్సాక్షికి లేదా జీవము గల సమస్తానికి, సృష్టికి శాశ్వతమైన పరమార్థం, ప్రయోజనం ఉంటుంది అన్న సంగతి లేఖనం మనం గుర్తు చేస్తాం. జీవము గల సమస్తానికి, సృష్టికి శాశ్వతమైన పరమార్థం లేదా పరమార్థం, ప్రయోజనమై ఉంది అన్న సంగతి వాక్యమే గుర్తు చేస్తూ ఉంది. ఇంకా ఇలా వాక్యం చెప్పుకుంటున్నాం. ఏమిటంటే, సృష్టికర్తగా దేవునికి సృష్టి అంతటి మీద సార్వభౌమాధికారము, హక్కులు ఉన్నాయి. హక్కులు ఉన్నాయి. ఆయనకు హక్కు ఉంది. ఏం హక్కు ఉందంటే సార్వభౌమాధికారము ఆయనకు ఉంది అనేది వాక్యం చెబుతుంది. పతనమైన ప్రపంచములో విమోచన ద్వారా ఆ హక్కులను ఆయన కోరుతున్నట్టుగా దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. దేవునికి ఈ భూమి మీద సర్వ అధికారం ఉంది అనేది వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అదేమిటో కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ దినమందు నిర్గమాకాండం 6వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనము చూడగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగూ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి అన్నాడు. దేవుడు విడిపించువాడు. తన ప్రజలైన ఇశ్రాయేలుతో చెప్పిన మాట, మోషేతో పలికిన మాట. అవునా? ఇశ్రాయేలుతో ఇలా చెప్పమన్నాడు, నేనే యెహోవాను, నేనే యెహోవాను, నేను ఐగుప్తులు మోయించు బరువుల కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి తిని అన్నాడు. ఐగుప్తీయులు మోపినటువంటి ఆ బరువు కింద నుంచి మిమ్మును వెలుపలికి రప్పించి తిని అన్నాడు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును ఆయన వెలుపలికి నడిపించువాడు, రప్పించువాడు. వారి దాస్యములో నుండి ఆయన విడిపించినాడు, రప్పించాడు. రెండవది విడిపించినాడు. మూడవదిగా నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి అన్నాడు. ఆయన విడిపించువాడు అనేది వాక్యం చెబుతుంది. ఆయన విమోచించువాడు అని వాక్యం చెబుతుంది. తన ప్రజలను ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టాడు. ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన విడిపించువాడు, తప్పించువాడు అనేది అర్థమవుతుంది. వచనం 7వ వచనం. మిమ్మును నాకు ప్రజగా చేర్చుకొని
మీకు దేవుడనై ఉందును. ఆ, అప్పుడు అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవా యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. తెలుసుకొందురు అన్నాడు. మనము తెలుసుకోవాలని ఆయన చెప్తున్నాడు. లేదా ఇశ్రాయేలు ప్రజలు వారిని విడిపించినటువంటి దేవదేవుడైన ఆ ప్రభువును తెలుసుకోవాలని ఆయన జ్ఞాపకం చేశాడు. తెలుసుకోవాలి. నన్ను పుట్టించింది ఎవరు తెలుసుకోవాలి. నన్ను పోషించేది ఎవరు తెలుసుకోవాలి. నన్ను నడిపించేది ఎవరు తెలుసుకోవాలి. నన్ను కాపాడేది ఎవరు తెలుసుకోవాలి. తెలియకుండా ఏమాత్రం కూడా మనము ఉండకూడదు. ఆయన చెప్పిన మాట అది. ఇంకేముందంటే ఇలా వ్రాయబడి ఉంది వచనం 8లో, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను నేను యెహోవానని చెప్పమనగా అనే మాట. దేవదేవుడైన యెహోవా అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసినటువంటి ఆ దేశం, కానాను దేశం, పాలుతలను పవించేటువంటి దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పమని చెప్పాడు మోషేకు. ఆయన ఏం చెప్పినాడో ఆయన అది చేశాడు. వారిని చూచాడు, వారి మీద జాలి పడినాడు, వారికి నాయకుణ్ణి ఏర్పాటు చేశాడు. ఐగుప్తు దేశంలో 10 అద్భుత కార్యాలు చేసినాడు. వారిని సమృద్ధితో ఆయన వెలుపలికి నడిపించినాడు. ఎర్ర సముద్రం దాటించినాడు. ఇట్లా ఆయన తన ప్రజల మీద ఉన్న తన ప్రేమను బట్టి ఆయన వారిని జ్ఞాపకము చేసుకున్నట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనంలో, నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనంలో, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించుతివి అన్నాడు. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. ఆయన ప్రజలు నా పేరు పెట్టబడిన నా జనులు అన్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు కాబట్టి ఇశ్రాయేలుకు ఆయన పేరు పెట్టాడు. నా ప్రజలు అన్నాడు. అవునా, నా ప్రజలు. మోషే అంటాడు, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. తోడుకొని పోతు. ఆయన తోడుకొని పోయేవాడు. అవునా, అంత మాత్రం కాదు, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించుతివి. తోడుకొని పోయేవాడు, నడిపించువాడు. 40 సంవత్సరములు వారు అరణ్యములో నడిచినారు. వారి కాళ్ళు వాయలేదు, వారి బట్టలు మాయలేదు. అవునా, వారి సత్తువ తగ్గలేదు. దేవుడు వారిని ఆ విధంగా విమోచించినాడు, విడిపించాడు, నడిపించినాడు. అది ఆయన గొప్పతనం అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 8వ వచనములో, యెహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము. నీ జనమైన ఇశ్రాయేలు మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును అనే మాట బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ అధ్యాయంలో ఒక వ్యక్తి చంపబడ్డాడు.
ఈ అధ్యాయంలో ఒక వ్యక్తి చంపబడ్డాడు. ఈ చంపబడ్డ ఆ వ్యక్తి చుట్టూగా ఒక 4 గ్రామాలు ఉన్నాయి. ఆ 4 గ్రామాల వారిని దేవుడు నడిపించినాడు. ఏ గ్రామం అయితే ఆ శవానికి అందుబాటులో ఉంటుందో వారు వచ్చి ముందు ప్రతిజ్ఞ చేయాలి. మేము ఇతను చంపలేదు, మేము ఇతను చూడలేదు కదా, ఇట్లా చేయాలి. అప్పుడు వారి నిమిత్తమై ప్రాయశ్చిత్తము జరుగును అని మొదటి నుంచి మనం చదువుకోవచ్చు, మనకు అర్థం కావడానికి. వచనం 7 చూడండి. 7వ వచనములో, మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, లేదా ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకుంటారో అప్పుడు వాక్యం చెబుతుంది, యెహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము అనే మాట. ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలు మీద ప్రాయశ్చిత్తం కలగజేసేవాడు. పాపానికి ప్రాయశ్చిత్తం ఒక జంతు బలి, పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభువైన యేసుక్రీస్తు. ఆనాడు జంతు బలి, ఈనాడు ఏకంగా దేవుడే మన నిమిత్తమై మన పాపాల కోసమై ఆయన ప్రాయశ్చిత్తము చేయబడ్డాడు. ఆయనే రక్తం కార్చినాడు, ఆయనే చనిపోయాడు, తిరిగి లేచాడు, మనల్ని ఆయన విమోచించినాడు అని ఈ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. లూకాసు వార్త 1:68లో, లూకాసు వార్త 1వ అధ్యాయము 68వ వచనాన్ని మనం చూడగా, 68వ వచనాన్ని మనం చూడగా, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను అని ఉంది. రక్షణ కలుగజేసెను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక అనే మాట. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ప్రభు దేవుడు, అవునా? ప్రభువు దేవుడు. ప్రభు అంటే యేసుక్రీస్తు మనం ప్రభు అంటాం కదా, దేవుడు అంటే సృష్టికర్త అంటాం. కాబట్టి ప్రభు అన్న ఒకటే, దేవుడన్నా ఒకటే. ఆయన స్తుతించబడాలి. ప్రభు దినమందు ఆయన స్తుతించబడాలి, ఆయన ఆరాధించబడాలి, ఆయనను స్తుతించాలి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చాడు, వారికి విమోచన కలగజేశాడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, మన కొరకు రక్షణ శృంగమును, రక్షణ శృంగమును. రక్షణ అంటే యేసు, శృంగం అనగా ఆయన పేరు. మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసినాడు అన్నమాట కనిపిస్తుంది. ఆయన తప్పించాడు, రక్షణ కలగజేశాడు. కాబట్టి ఆయన రక్షకుడుగా ఆయన పిలువబడినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రోమాపత్రిక 3:24లో మనం చూడగా, రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం మనం గమనించగా ఇలా వాక్యం చెబుతుంది. 3:24లో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నమ్మువారికి రక్షణ అని వాక్యం చెబుతుంది కదా. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. దేవుడు మనకు ఉచితంగా ఆయన నీతిమంతులుగా చేశాడు. మనమేమి దేవునికి వెల చెల్లించలేదు.
ఆయనే మన కోసమై వెల చెల్లించినాడు. ఆయనే మన కోసమై తన రక్తం ధారపోశాడు. ఆయనే మన కోసమై ప్రాణం పెట్టాడు. మనం రక్షించడానికి ఆయన మన స్థానము తీసుకున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మనకు విమోచన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా అనుగ్రహించినాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. గలతీ పత్రిక 3:13లో, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము మనం చదవగా వాక్యం ఇలా చెబుతుంది, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది అని ఉంది. క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మన కోసము శాపమై అంటే అర్థం ఏమిటి? శాపగ్రహి, అవునా? మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించినాడు. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఆయన మనల్ని విమోచించాడు. ఇందును గురించి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు, అవునా? ఆయన మన కోసమై శాపగ్రహి అయినాడు. మనము శాపగ్రస్తులం కాగా మన స్థానం ఆయన తీసుకున్నాడు. మనం మరణించాల్సింది ఆయన మన స్థానము తీసుకొని ఆయన మరణించినాడు. అది దీనికి అర్థం. కాబట్టి శాపగ్రస్తులమైన మన కోసమై ఏ పాపమెరుగని నీతిమంతుడైన ప్రభు మన కోసమై పాపిగా చేయబడ్డాడు. ఆయన మరణించినట్టుగా వాక్యము గుర్తు చేస్తూ ఉంది. ఇది అలా గుర్తుపెట్టుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18లో ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది. 1:18లో మనం చూడగా, పితృపారంపర్యమైన ఈ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు గదా అన్నాడు. పితృపారంపరమైన ఈ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల క్షయ వస్తువుల చేత, అవునా? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అన్నాడు. దేవుడు మనల్ని వెండి ఇచ్చి విడిపించలేదు. దేవుడు మనల్ని బంగారు ఇచ్చి విడిపించలేదు. దేవుడు మనల్ని డబ్బు ఇచ్చి విడిపించలేదు. ఎలా విడిపించాడు దేవుడు మనల్ని? అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకను గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడినాము. డబ్బు చేత కాదు, వెండి చేత కాదు, బంగారు చేత కాదు. ఆయన రక్తమే మన కోసమై చిందించినాడు. ఆయన రక్తము చేత మనం విమోచించబడినాము. ఆయన రక్తము చేత ఆయన మనల్ని కొన్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ దేహముతో మనము దేవుణ్ణి మహిమ పరచాలి. ఈ దేహముతో దేవుని మనము ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి అనేది వాక్యము చెబుతూ ఉంది. కాబట్టి తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేశాడు. ఆయన తన జ్ఞానము చేత మనల్ని విమోచించినాడు. తన జ్ఞానము చేత మనం కాపాడబడుచు ఉన్నాం అనేది అర్థం చేసుకొని
ప్రభువును మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. అట్టి కృపదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.